ఇవాళైతే మాత్రం నాగార్జున గారి హోస్టింగ్ పర్వాలేదని అనిపించారు. రేస్ చేయాల్సిన పాయింట్అవుట్ చేయాల్సిన విషయాలు అన్నీ కూడా కంటెస్టెంట్స్ని అడిగారనే నాకు అనిపించింది. ముఖ్యంగా ఎపిసోడ్ అంతా కూడా 1 by 1 రివ్యూ ఇచ్చుకునే ముందు మనం ముఖ్యమైన పాయింట్స్నే రివ్యూ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. ఎక్కువ పెంచడం కన్నా అసలైన విషయాన్నే మాట్లాడుకుందాం ఈ రివ్యూలో. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ విత్ ప్రసూన. ఇవాంటి బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూతో మీ అందరి ముందుకు వచ్చేసాను. ఏమిటంటే, నేను రేస్ చెయ్యాలనుకున్న పాయింట్స్, నాగార్జున గారు మాట్లాడాలి అని అనుకున్న పాయింట్స్ ఏంటంటే యష్మి గారి బిహేవియర్ గురించి. సోనియా గారు అయితే కొన్ని కామెంట్స్ అయితే పాస్ చేశారు విష్ణుప్రియ గారి డ్రెస్సింగ్ పైన, ఇంకా కొంచెం ఫ్యామిలీ పైన. ఆ పాయింట్స్ గురించి అడగాలనుకున్నారు. ఈ రెండు అయితే మాత్రం నాగార్జున గారు ఖచ్చితంగా పాయింట్అవుట్ చేశారని అడిగారు. యష్మి గారిని ఒకటే అడిగారు, ఎందుకు వెయిట్ విషయంలో నువ్వు అలాంటి డెసిషన్ తీసుకున్నావు అని. అప్పుడు ఆవిడ ఏం చెప్పారనంటే, నాకు అసలు గుర్తులేదు, నేను ఆ మాట అన్నానా అని అన్నారు యష్మి గారు. వెంటనే కాసేపటి రివ్యూ తర్వాత, కాసేపటి ఎపిసోడ్ తర్వాత ఆయన ఏం చెప్పారు, వీడియో క్లిప్ చూపించగానే ఆవిడ ఆనంద బాష్పాలో శోకసంద్రమో తెలియలేదు. అక్కడైతే మాత్రం ఆవిడ వెర్రి సమాధానాలు, పిచ్చి సమాధానాలు ఇచ్చింది. నిజం కప్పిపుచ్చడానికి ఏదో సమాధానం ఇచ్చినట్టే అనిపించింది, కానీ నాకు ఆవిడ జెన్యూన్గా సమాధానం ఇస్తున్నట్టయితే నాకు అనిపించలేదు. ఏదో ఆ పాయింట్ని స్కిప్ చేయడానికి రకరకాల సమాధానాలు ఇచ్చింది అనిపించింది నాకు. ఆవిడ నిజంగా ఆవిడ ఫీలింగ్లో కానీ ఆవిడ కన్నీళ్ళు అంత ఫాస్ట్గా వచ్చేస్తాయండి ఎవరికైనా. దొంగ దొరికిపోయినప్పుడు చేసే నటనలా ఉంది యష్మి గారి ప్రదర్శన నిన్నైతే మాత్రం. నెక్స్ట్ సోనియా గారికి కూడా మంచిగానే చురకలు అంటించారు నాగార్జున గారు. చిన్నోడు పెద్దోడు అనుకుంటూ సోఫాలో కూర్చుండిపోతే ఎపిసోడ్ వెళ్ళదమ్మా, గేమ్ ఆడాలి అన్నారు. ఇంకొకటి, మిమ్మల్ని పట్టించుకోవడానికి ఎవరు లేరేమో, మాకు మా ఫ్యామిలీ ఉందని విష్ణుప్రియ గారి మీద చాలా సెన్సిటివ్ కమెంట్స్ అయితే పాస్ చేశారు సోనియా గారు. అడల్టరీ కామెడీ అని పిచ్చిగా మాట్లాడేసుకొని పక్క వాళ్ళకి మీరే సంధిస్తున్నారు మీ గురించి మాట్లాడుకునేలాగా. వేరే వాళ్ళు ఏదన్నా అంటే మాత్రం మీకు తప్పేమో, కానీ వేరే వాళ్ళ ఫ్యామిలీ మీద అనేటప్పుడు మీకు బుద్ధి, జ్ఞానం, కనీసం బాధ్యత లేదా అండి? మీకు ఒక న్యాయం, పక్క వాళ్ళకు ఒక న్యాయమా? అసలు అలాంటి మాటలు ఎలా మాట్లాడతారు? కానీ నాగార్జున గారు సెన్సిటివ్ పాయింట్స్ కాబట్టి చురకలు బాగానే అంటించారు సోనియా గారికి. గేమ్ ఆడమ్మా, చిన్నోడు పెద్దోడు అనుకుంటే వెళ్ళిపోకు. విష్ణుప్రియ గారి ఫ్యామిలీ గురించి నీకు తెలుసు కదా, తెలిసే ఎందుకు అలా మాట్లాడావు? తెలిసి మాట్లాడామంటే నీ సంస్కారం ఎక్కడెళ్ళింది అన్నట్టుగా బాగా పాయింట్అవుట్ చేశారు ఈ విషయంలో కూడా. అండ్ సీత గారికి కూడా మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. నిజంగా సీత గారు ఈ వీక్ మాత్రం కిరాక్ సీత గారు అనిపించుకున్నారు. ఆవిడ ప్రదర్శన, ఆవిడ పర్ఫార్మెన్స్ మాత్రం ఈ వీక్ చాలా బాగుంది. ఎస్, నైనిక గారు ఏదైతే మాటలు చెప్పారో సీత గారి కోసం, మేము ఈరోజు తింటున్నామంటే సీత వల్ల, ఒక్క ముద్ద పెట్టుకునేటప్పుడు సీత కష్టం కనిపించింది మాకు అని చెప్తున్నారు కదా. ఎస్, నిజంగా మాత్రం ఇక్కడైతే మాత్రం సీత గారు కష్టపడి వాళ్ళ క్లాన్కి ఫుడ్ని అయితే మాత్రం రేషన్ అయితే సంపాదించేశారు ఈ వీక్. నెక్స్ట్, చీఫ్స్ని అడిగారు, ఎవరు రెడ్ జోన్లో ఉన్నారు, ఎవరు గ్రీన్ జోన్, అంటే ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది, ఎవరు బాగా ఆడారు, ఎవరు బాగా ఆడలేదు అని చెప్పి. నెక్స్ట్, వాళ్ళు కొంతమందిని అయితే పెట్టారు. అండ్ యష్మి గారు ఎవరెవరిని పెట్టారు, గ్రీన్లో అంటే మాత్రం పృథ్వీ, అభయ్ గారిని అయితే మాత్రం పెట్టారని చెప్పారు. నెక్స్ట్, చీఫ్స్ని అయితే అడిగారు, ఎవరెవరిని రెడ్ మార్క్, గ్రీన్ మార్క్లో పెడతామని. క్లాన్స్ చీఫ్స్ అయితే మాత్రం పెట్టారు, ఎవరెవరిని వాళ్ళు ఏమనుకుంటున్నారు అని. వాళ్ళని ఎవరు పెట్టారు ఏంటి అని ఎలాబరేట్గా మాట్లాడుకోకుండా ఎవరిని పెట్టారో మీకు తెలుసు. సో దాని గురించి నేను ఇప్పుడైతే మాట్లాడను. నెక్స్ట్, ఇక్కడ రెడ్ మార్క్లో పెడుతూ ప్రేరణ గారి గురించి యష్మి గారు మాట అన్నారు. సంచాలకంగా కన్ఫ్యూజ్ అయింది ప్రేరణ, తన డెసిషన్ తను తీసుకొని ఇవ్వలేదు అని. ఇక్కడ నాగార్జున గారు చాలా బాగా అడిగారు, ఏంటనంటే తను తీసుకోలేదా, నువ్వు తీసుకొని ఇవ్వలేదా? తను ఏదో చెప్పబోయే ముందు నువ్వు అరుస్తున్నావు, సోనియా అరుస్తుంది, పృథ్వీ అరుస్తున్నాడు, అవతల టీం నుంచి మిగతా వాళ్ళు అరుస్తున్నారు. అసలు తన డెసిషన్ని మీరు ఎలా కన్ఫ్యూజ్ చేశారు? తన డెసిషన్ని మీరు కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు తనకు క్లారిటీ లేదు సంచాలక్గా అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అయినా సంచాలక్గా తను ఆ గేమ్ ఆడుతున్నారు, మిగతా కంటెస్టెంట్స్ కూడా గేమ్ ఆడుతున్నప్పుడు ఎందుకమ్మా అంత డాన్స్ చేసావు, ఎందుకమ్మా అంత ఎక్సైట్ అయ్యావని నాగార్జున గారు భలే అయితే అడిగారు. ఆవిడన్ని మ్యూజిక్ వచ్చాక డాన్స్ చేసిందంట. అదే చెప్తున్నాను కదా, ప్రతిదీ కవరింగే, ఏది కూడా ఇలా మాట్లాడాలి లేక సమాధానం నాది జెన్యూన్ అన్నట్టుగా లేదు, ఏదో కవరింగ్లోనే చేసింది. ఎందుకంటే ఆవిడ చేసిందే పెద్ద నట విశ్వరూపం కదా.
మరి దాన్ని కవర్ చేసుకోకపోతే ఎలాగా? ఆవిడ ప్రతిదీ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. చూసే జనాలకు తెలుసు అవన్నీ కూడా ఫేక్ ఆన్సర్స్ అని. సీత గారికి అయితే మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ సీత గారి గిఫ్ట్ ఏదైతే ఉందో కూడా అది కూడా వచ్చేసింది. సీత గారికి ఫుల్ ఖుషి అయిపోయారు. అవతల టీం వాళ్ళని అడిగారు ఎవరు బాగా వేరే టీంలో వాళ్ళు బాగా ప్లే చేశారు అనగానే నైనికా గారు వెళ్ళి మణికంఠ గారికి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ నిఖిల్ వెళ్ళి సీతకి ఇచ్చాడు. ఇంకా యష్మి వెళ్ళి అయితే మాత్రం నబీల్కి ఇచ్చింది. నబీల్ కూడా మంచి క్వశ్చన్స్ అడిగారు. నబీల్ గేమ్ ప్లేన్ కూడా నాగార్జున గారు మెచ్చుకున్నారు. నబీల్ రేస్ చేసిన పాయింట్స్ కూడా కరెక్ట్. ఎందుకంటే తను ప్లే చేస్తున్నప్పుడు తనకి కన్సర్న్ ఆ క్లాన్ చీఫ్ నుంచి రావాలి, కానీ ఆ క్లాన్ చీఫ్ వెళ్ళి పక్క వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అని. ఎస్, ఇది కరెక్టే. మన వాళ్ళు మనల్ని అడగకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుంది? పక్క వాళ్ళు వెళ్ళి ఓదారుస్తూ నీ టీం కోసం అంతలా కష్టపడి గేమ్ ప్లే చేసి వ్యాక్స్ చేసుకున్న తనని ఎటువంటి కన్సర్న్ అయితే చూపించలేదు సీత అండ్ విష్ణుప్రియ తప్ప. నైనికా గారు అయితే నబీల్ గారిని అసలు పట్టించుకోలేదని నాకు అనిపించింది. నబీల్ గారి పెయిన్లో ఎస్ కరెక్ట్ అనే అనిపించింది. నబీల్ గారి బాధ కరెక్ట్ అనే అనిపించింది. ఇక్కడ ఇవాళ ఎపిసోడ్లో మాత్రం నాగార్జున గారు బాగా హోస్ట్ చేశారనే చెప్పాలి. సెన్సిటివ్ పాయింట్స్ని నిజంగా సెన్సిటివ్గా హ్యాండిల్ చేసి చక్కగా చొరకలైతే మాత్రం అంటించేశారు కంటెస్టెంట్స్కి. అండ్ ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే శేఖర్ భాషా గారికి ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు, తనకి బాబు పుట్టాడని. కంగ్రాచులేషన్స్ శేఖర్ భాషా గారు మా ఛానల్ తరపు నుంచి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నిఖిల్ గారు గురించి కూడా అడిగారు. నిఖిల్ గారు అయితే మాత్రం చాలా పెద్ద క్లాన్ అయ్యా, మంచి అమౌంట్ తీసుకున్నావు, హయ్యెస్ట్ అమౌంట్ తీసుకున్నావు, ప్రైజ్ మనీలోకి ఆ అమౌంట్ అయితే యాడ్ అయిందని చెప్పి నిఖిల్ని మణికంఠ గారిని కాంప్లిమెంట్ చేశారు. అండ్ నిఖిల్ కూడా మణికంఠ గారిని తీసుకెళ్ళి ఆ గ్రీన్ జోన్లో అయితే పెట్టారు. నాగార్జున గారు కూడా మణికంఠని బాగా అప్రిషియేట్ చేశారు. ఇవాళ ఎపిసోడ్లో నాగార్జున గారు హోస్టింగ్ అయితే మాత్రం పర్వాలేదని అనిపించారు. లాస్ట్ వీక్ ఎపిసోడ్ లాగా మరీ డల్ అయిపోకుండా ఇవాళ ఎపిసోడ్లో మాత్రం కంటెస్టెంట్స్కి అడగాల్సిన పాయింట్స్ అడిగారని నాకు అనిపించింది. మరి మీకేమనిపించింది? నాగార్జున గారు హోస్టింగ్ అడగాల్సిన పాయింట్స్ అడిగారా లేదా? ఇవాళ ఎపిసోడ్లో బిగ్ బాస్ ఇంకొక మంచి పని అయితే చేశారు. ఏంటంటే ఆ రెండు క్లాన్స్ ఏదైతే ఉన్నాయో నైనికా గారి క్లాన్ ఇంకా యష్మి గారి క్లాన్ని డిజాల్వ్ చేసేసారు. వాళ్ళు ఇంకా చీఫ్స్గా అర్హులు కారు అని. ఎందుకంటే వాళ్ళు గేమ్స్ విన్ అవ్వలేదు అండ్ టాస్క్లు విన్ అవ్వలేదు. వాళ్ళు ప్రైజ్ మనీ గెలుచుకోలేకపోయారు. ప్రైజ్ మనీ ఎక్కువ ఉన్న నిఖిల్ యొక్క క్లాన్ ఒకటే అలాగా ఉందన్నమాట. మిగిలిన నైనికా గారి క్లాన్ ఇంకా యష్మి గారి క్లాన్ డిజాల్వ్ చేశారు. ఫస్ట్ అయితే ఇది మాత్రం మంచి స్టెప్ అనాలి. లేదంటే ఇంక యష్మి గారు రెచ్చిపోవడం, ఆవిడ పిచ్చితనం ఇంకా పోను ఎపిసోడ్స్లో చూడలేకపోయేవాళ్ళం. ఫస్ట్ అయితే మాత్రం ఇది చాలా మంచి స్టెప్ అనే మాత్రం నేనైతే అనుకుంటున్నాను. క్లాన్స్ని డిజాల్వ్ చేయడం ఈ రోజు ఎపిసోడ్లో అయితే మాత్రం ఇది చూసాం. నెక్స్ట్ చీఫ్స్ క్లాన్స్ని డిజాల్వ్ చేసేసారు. క్లాన్స్ని డిజాల్వ్ చేసిన తర్వాత ఎవరు నెక్స్ట్ చీఫ్ అవ్వాలి అన్న దానిపైన ఓటింగ్ అయితే జరిగింది. వైట్ లిక్విడ్, బ్లాక్ లిక్విడ్ పెట్టారు బిగ్ బాస్. ఏంటంటే ఎవరు చీఫ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి వైట్ లిక్విడ్, ఎవరు చీఫ్ అవ్వాలనుకోవట్లేదో వాళ్ళకి బ్లాక్ లిక్విడ్ వేయమన్నారు బిగ్ బాస్. ఇక్కడ అందరూ కూడా అభయ్ గారికి ఎక్కువ ఓట్స్ వేశారు. అభయ్ గారు నెక్స్ట్ చీఫ్ అవ్వాలని అయితే మాత్రం అందరూ అనుకున్నారు. నెక్స్ట్ చీఫ్ అయితే మాత్రం నిఖిల్ అండ్ అభయ్ గారు. వీళ్ళ టీమ్స్లోకి ఎవరెవరు వెళ్ళాలి అనేది మాత్రం ఇవాళ ఎపిసోడ్లో చూస్తాం. మనం అందరం చూద్దాం ఎవరెవరు నిఖిల్ క్లాన్లోకి అభయ్ గారి క్లాన్లోకి వెళ్తున్నారో చూసేద్దాం. మీకు ఎలా అనిపించింది ఇవాళ నాగార్జున గారి హోస్టింగ్? కమెంట్ చేయండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.